అందరూ అదే, ఎవరు ఏం చేయాలో అది చేయాలి. వీరు ఒక గీతా ట్రస్ట్ని పెట్టి విజయవాడలో అన్నారు. ఆ మాట నాకు ఎంత బాగా నచ్చిందో. అన్నారు, మీరు ఒక 10 మంది ముస్లింలు ఇంటికి వెళ్ళి అడగండి వాళ్ళని ఖురాన్ ఉందా అని. అందరి ఇళ్ళల్లో ఖురాన్ ఉంటుంది. 10 మంది క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళండి, వారిని అడగండి, వాళ్ళందరి ఇళ్ళల్లో బైబిల్ ఉంటుంది. 10 మంది హిందువులు ఇంటికి వెళ్ళి అడగండి, వారి ఇంట్లో భగవద్గీత ఉందేమో అని. మీ ఇంట్లో భగవద్గీత ఉందా? మనందరి ఇళ్ళలో ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత ఉంది? మొహమాటాన్ని చేయొద్దద్దు. మొహమాటాన్ని ఉందని ఎత్తేయద్దు. నిజంగా ఉందా? నిజంగా ఉన్న వాళ్ళు ఎత్తండి. వండర్ఫుల్, చాలా బాగుంది. ఉం. అడిగారు, కానీ నాకు తెలిసి చాలా మంది దగ్గర భగవద్గీత ఊరిక చూసి ఉండకపోవచ్చు. ఏదో సంస్కారాలు, తల్లిదండ్రుల సంస్కారాలు ఉన్న వాళ్ళు ఇళ్ళల్లో ఉండుండొచ్చు. ఎందుకంటే మనం నేర్పేది స్కూల్లో ఏ ఫర్ యాంట్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ వాటికి పంపుతాం కదా. భగవద్గీత లేకపోతే ఇంకొక మంచి విషయాలు, సమతి శతకాలు, ఆయన చెప్పిన వేమన పద్యాలు ఉండే స్కూల్స్లో లేవు. అవి జాయిన్ చేయరు మీరు. మన పిల్లలకి అవేమి ఆ సంస్కారాలు అందవు. వీరు చెప్పారు. ఉన్నవాటికి 2000 2500 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, కానీ సాక్షాత్ పరమాత్మ నుంచి వచ్చిన గొప్ప వరం భగవద్గీత. 5800 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన భగవద్గీత. ఆ గీతని ప్రతి వ్యక్తికి అందాలని ట్రస్ట్ని స్థాపించి నెల్లూరులో ప్రతి ఇంటికి అందాలని దాన్ని సరళంగా కొన్ని అందులో ఎంపిక చేసిన శ్లోకాలని, దాని అర్థాన్ని చేస్తా వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి నజీర్ బాషా గారు, మరి ఆ ట్రస్ట్ సెక్రటరీ సుష్మశ్రీ గారు. సుష్మశ్రీనా, నేను కన్ఫ్యూజ్ అవుతుంటే. ఆవిడ విద్యాధికురాలు. నీ క్వాలిఫికేషన్ మళ్ళీ చెప్పాలి నాకు. ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసరు, ఎంఏ ఎంఈడి చేశారు. చక్కటి గాత్రం. అవన్నీ మనం విందాం. అలాగే మనం నిన్న వంశీ గారి టైంను మొత్తం తీసేసుకున్నాను నేను తీసుకోవడం అంటే అదే, ఈ వేదిక వేరే దానికి ఇచ్చేసాము. యాక్చువల్గా వంశీ గారిని నేను అడిగాను, ప్రతిరోజు గీత ఉంటే బాగుంటుందని మేము డిస్కషన్లో అనుకున్నప్పుడు గీత గురించి జరుగుతోంది. వంశీ గారిని, తర్వాత మన భాషా గారిని, సుష్మాశ్రీ గారిని కూడా మనం ఈరోజు 1:30 వరకు ఈ సెషన్ అంతా కూడా భగవద్గీత. థ్యాంక్ యూ మాస్టర్స్. అయితే ఈరోజు నాది గంట యాక్చువల్గా, కానీ ఈరోజు మనకు ఒక ప్రత్యేక అతిథులు వచ్చారు కాబట్టి నేను ఒక 15 నిమిషాల్లో ముగించేసి నా సమయం ప్లస్ మనం అతిథులు ఎందాం ఈరోజు. ఎందుకంటే నజీర్ బాషా గారు అంటే ఆయన భగవద్గీత చెప్పడం అంత అద్భుతమైన విషయం కదా. సో భగవద్గీత అనేది మనము అది మత గ్రంథం కాదు, నిద్రపుచ్చే పుస్తకం కాదు, చచ్చిపోయాక మందనంగా వినపడే క్యాసెట్ కాదు. 18 అధ్యాయాలు గల వ్యక్తిత్వ వికాస గ్రంథం. జీవితం అన్న యుద్ధాన్ని ఎలా గెలవాలో చెప్పే మహత్తర గ్రంథం. దాన్ని మనం పాఠ్యపుస్తక చేర్చాలని మొన్నే మనం చర్చించుకున్నాం. ఎందుకు అసలు ఇంత అద్భుతంగా ఇప్పటికే నిలిచి ఉంది అంటే, ఇది 1000 సంవత్సరాలకు కూడా దానిలో మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఎప్పటికీ దానిలో ఆన్సర్ ఉంటుంది మనకి ఈ భగవద్గీతలో. అందుకని గీతా వికాసం అనే ఒక కార్యక్రమం ద్వారా సామాన్యులకి భగవద్గీత అందించాలనే ఉద్దేశంతో దీన్ని మేము సద్గురుస్ మూవ్మెంట్ ద్వారా అందిస్తున్నాం. ఆల్రెడీ యూట్యూబ్లో అన్నిట్లో అదంతా ఉంది, డాటా అంతా ఉంది. సో నా గీతలో శ్లోకం ఉండదు, నా గీతలో పాండిత్యం ఉండదు, సామాన్యంగా ఉంటుంది. అందుకని దానికి గీతా వికాసం అని పెట్టాను. ఎందుకంటే నేను సామాన్యుడు కాబట్టి సామాన్యులకే చెప్తానికి పెట్టుకున్నాను. సో మనం భగవద్గీతలో తీసుకోవాల్సిన మొట్టమొదటిది విషాదం. విషాదం అంటే ఏడుపు కాదు. చాలా చోట్ల నేను గమనించాను, చాలా మంది చెప్తారు అర్జునుడు ఏడ్చాడు, కృష్ణుడు ఎడ్యుకేట్ చేశాడు అని చెప్తారు. అర్జునుడు ఏడవలేదు, వేదన చెందాడు. ఏడుపు అంటే మనకేదన్నా జరిగితే, మన వాళ్ళకి ఏదన్నా జరిగితే వచ్చే దాని పేరు ఏడుపు. లేదా పక్కోడు ఏదన్నా సంపాదించుకుంటే మనకు వచ్చే దాని పేరు ఏడుపు. అవునా కదా? పక్కోడు సంపాదించుకుంటే మనకు వచ్చే దాని పేరు ఏడుపు. కానీ అర్జునుడికి అది రాలా.
తన శత్రువుకి ఏమన్నా అవుతుందేమో, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయేమో అని వేదన చెందాడు. అది భగవంతుని ఆకర్షించింది. భగవంతుని ఏం ఆకర్షిస్తుంది అంటే నీలో ఉన్న మహాకరుణ ఆకర్షిస్తుంది. మహాకరుణ అంటారు దాన్ని. అర్థమవుతుందండి? అంటే మనం ఎప్పుడూ కూడా మన కోసం ఆలోచించకూడదు. ఎదుటి వాళ్ళకి ఇప్పుడు మనం చేసే ఈ పని వల్ల వాళ్ళ జీవితం ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తుందేమో అని ఏ రోజైతే మీరు ఆలోచించారో ఆ రోజే మీరు అహం బ్రహ్మాస్మిలో ఖచ్చితంగా ఉన్నట్లు. అందుకే ప్రతి మాస్టర్ మనందరం శాకాహార ర్యాలీలు ఎందుకు చేస్తున్నాం? మాంసం మానండి, జంతువులను చంపొద్దండి అని ఎందుకు చెప్తున్నాం? దాని బాధ అర్థమైంది కాబట్టి. అంతేగాని మాంసం తినద్దు, అది అనారోగ్యం అని కాదు. అనారోగ్యం ఆరోగ్యం ఆ తర్వాత సంగతి. జీవహింస, దానికి పెయిన్ వస్తుంది, దానికి బాధ వస్తుంది, దానికి కూడా కుటుంబం ఉందని చెప్పడానికి. అందుకని ఎవరిలో అయితే హృదయంలో విషాదం ఉంటుందో వాళ్ళని ఎత్తుక్కుంటూ భగవానుడు వస్తాడు. న్యాయంగా అయితే భగవానుడు భగవద్గీత ఎవరికి చెప్పాలండి? పండితులకు చెప్పాలి. అర్జునుడు పండితుడా అండి? ఒక యంగ్స్టర్, ఒక వీరుడు, అతనికి చెప్పాడు. సరే, ఎందుకు చెప్పాడు? కౌన్సిలింగ్ ఇచ్చాడు అనుకుందాం కాసేపు. కౌన్సిలింగ్ ఇస్తే మొదటి అధ్యాయం రెండో అధ్యాయంతో అయిపోయింది మొత్తం. విషాదము సాంఖ్యంతో కథ అయిపోయింది. అతను కౌన్సిలింగ్ అయిపోయింది. కానీ అర్జునుడు ఉత్సాహం కొద్దీ ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. భగవానుడు ఇంకా చెప్తాడు, ఇంకా చెప్తాడు. సో ఏదేమైనా విషాదం అనేది ఖచ్చితంగా మనలో ఉండి తీరాలి. ఏడుపు ఉండకూడదు, విషాదం ఉండాలి. విషాదం అంటే అర్థమైంది కదా? ఎదుటి వాళ్ళకి ఏం జరుగుతుందో నా చర్య వల్ల అనే భావన, అది భగవానుని ఆకర్షిస్తుంది. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం సాంఖ్యం. అసలైంది ఇదే. ఆత్మతత్వం అంతా అందులో ఉంటుంది. నేను శరీరము కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని అన్న బేసిక్ రూలు వస్తే స్పిరిచువాలిటీలో అన్ని మెట్లు ఎక్కేయచ్చు. స్పిరిచువాలిటీలో మీరు అన్ని మెట్లు ఎక్కాలంటే ఖచ్చితంగా బేసిక్ రూల్ తెలియాలి. నేను దివ్యాత్మ స్వరూపాన్ని, అంతే. అందుకని మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా మీరు మీతో మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడకండి, పక్క వాళ్ళతో చెప్పకూడదు. మీతో మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కష్టం వచ్చింది. నేను దివ్యాత్మ స్వరూపాన్ని కదా, నేను ఎవరితో ఉన్నాను? ఈ వంశీలో ఉన్నాను. నా పేరు వంశీ, ఈ దేహం పేరు, ఈ వంశీలో ఉన్నాను. వీడితో నేను మాట్లాడాలి, వాడు నాతో మాట్లాడాలి. ఈ ఇద్దరి మధ్య సంవాదం ఉండాలి. కృష్ణుడు అంటే ఎవరు? అంతర్యామి. అర్జునుడు అంటే ఎవరు? మనమే. యుద్ధం అంటే ఏంటి? మన జీవితం. అంటే మీ జీవితంలో ఏం జరిగినా పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, మీరు పక్క వాళ్ళకి చెప్పకూడదు. పక్క వాళ్ళతో వెళ్ళి చెప్పేస్తున్నావు, అది కాదు. నీతో నువ్వు మాట్లాడాలి. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నా జీవితంలో ఏమి ఇబ్బంది వచ్చింది, దానికి ఎవరు కారణం అని ఎతకాలి మీరు. ఏ ప్రాబ్లం వచ్చినా పక్క వాళ్ళని అడుగుతున్నాము, ఏ సమస్య వచ్చినా వాడి మీద నిందేస్తున్నాము, వాడు చేశాడు వాడి వల్ల అని చెప్తున్నాము. దానికి ఎవరు కారణం? మనమే కదా కారణం. ఆఖరికి పోనీ మామూలు వ్యక్తులను పక్క పెట్టండి. మీ అందరూ భగవద్గీత ఉందని చేతులు ఎత్తారు ఇందాక. అందరికీ భగవద్గీత పరిచయం ఉంది, తెలుసు, చదివారు, విన్నారు, ఎన్నో సినిమాల్లో చూశారు, ఎంతో మంది మహనీయులు చెప్పింది విన్నారు. విద్యాప్రకాశానందగిరి గారిది కూడా మీరు విన్నారు, నాకు తెలుసు. అయినా మనం వెంటనే ఏమన్నా కష్టం రాగానే వాడు కారణం అంటున్నాం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని సేతు చెప్పింది విన్నాము, ఉద్ధరేదాత్మనాత్మానం అని కృష్ణుడు చెప్పింది విన్నాము, అన్నీ విన్నాం. కానీ వాడు కారణము అంటున్నాం. ఎంత క్లియర్గా ఉంది కదా భగవద్గీత. మరి ఎవరి కారణము? నేనే కారణము. ఆ నేనుకి మాట్లాడుకొని ఎత్తుక్కోవాలి. దాని మీద నేను తయారు చేశా. భగవద్గీతలో అండి ఒక కర్మయోగంలో ఒక చిన్న శ్లోకంతో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న ఒక్క శ్లోకంతో నేను ఎంత పెద్ద ప్రపంచాన్ని తయారు చేసుకున్నానంటే, మూలంలోకి వెళ్ళి కర్మను చూసుకొని ఆ కర్మని జ్ఞానం అన్న అగ్నితో తగలెట్టడం ఎలాగని పరిశోధన చేస్తే ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఒక్క శ్లోకం. అంత ఇన్ఫర్మేషన్ ఉంది భగవద్గీతలో. అయితే దాన్ని అధ్యయనం చేయాలి, ఊరికే చదివి వదిలేస్తే కుదరదు. భగవద్గీతను అధ్యయనం అంటారు శంకరాచార్యులు. అధ్యయనం అంటే దాన్ని రీసెర్చ్ చేయాలి, ఒక పదాన్ని పట్టుకొని దాన్ని ఎతకాలి. నిన్న చెప్పుకున్న మిథ్యాచారుడు అన్నాడు. కర్మను వదిలేసి ఊరికే ఊహల్లో బతికేవాడిని మిథ్యాచారుడు అని. ఎంత చక్కటి పదం అది. అంటే అర్థం ఏంటి? చాలా మంది కూర్చొని కోటలో మేళ్ళ కడుతుంటారు అనమాట, వాళ్ళు మిథ్యాచారులు. పని చేసేవాడు రియల్ యోగి. దాని సంగతి తర్వాత. సంకల్పం పెట్టుకుంటే ఏమవదు. సంకల్పం అంటే వికల్పాలు తొలగించేది. ఎంత క్లియర్గా ఉందో చూడండి అక్కడ. ఈరోజు మనీ మేనేజ్మెంట్ మీద ఎంత బిజినెస్ అవుతుంది తెలుసా? మీరు కూర్చోండి, రోజు అనుకోండి, ఓ విశ్వమా నాకు డబ్బులు అనండి, మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదంతా నిజమే, డబ్బులు వస్తున్నాయి. ఎవరికి? వాళ్ళకి కాదు, చెప్పినోడికి. కస్టమర్కి రావు. ఎంత పిచ్చి పని ఇది. పని చేయండి,
మొత్తం భగవద్గీతలో ఎక్కడా కానీ పని చెయ్యొద్దు, హాయిగా కూర్చో నేను ఇస్తానని అందా చూపించండి. పని చేయి, ఫలితం నాకు వదిలే, కర్మణ్యే వాధికారస్తు మా ఫలేష్ కదా, నాకు వదిలేబ్బా నేను చూసుకుంటా. ఎంత బాగా చెప్పాడో. ఇలాగా ప్రతి అధ్యాయములో మనం వెళ్తూ ఉండాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు మానవుడికి నేను చెప్పేది, మామూలు మానవుల సంగతి వదిలేయండి, ఆధ్యాత్మిక మానవులకి, భగవద్గీత చదువుకున్న మనకి, ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగామనుకున్న మనం కూడా ఫలితం మీద ఫోకస్ చేస్తున్నాం. అది ఎంత తప్పు తెలుసా? ఫలితం నాకు వదిలే అన్నాడు, ఫలితం వదిలే అనలేదు. పని చేయండి, ఫలితం వదిలిపెట్టేయండి అని అనుకుంటున్నారు. కాదు, ఫలితం వదిలే ఎవడన్నా చేస్తారండి? మనం ఒక పని చేశాక దాని ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పు కాదు. కాకపోతే అది ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా అంటున్నాడు. మా ఫలేషు, మా అంటే యూనివర్స్. ఇక్కడ కృష్ణుడు మా అని వచ్చిన దగ్గర మీరు యూనివర్స్ అనుకోండి, ఎందుకంటే మనం పూర్ణాత్మ అంశాత్మ కాన్సెప్ట్లో ఉంటాం కాబట్టి. కనుక మొత్తం అంతా ఇక్కడే ఇరుకున్నాం. నేను ఇంత పెద్ద పని చేశాను రాలేదు అని వెంటనే ఇంకొక మైండ్ వచ్చేస్తుంది. కనుక ఏది చేసినా హాయిగా ఉండాలి, ఎందుకంటే ఏది రావాలో అది వస్తుంది. ఓకే, ఇంత రావాలో ఇంత వస్తుంది, ఇంత రాలేదా ఓకే, ఎక్కువ వచ్చిందా ఓకే, ఓహో యూనివర్స్ ఇంత ఇచ్చిందా అని ఫిక్స్ అయిపోవాలి. జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 అధ్యాయాలు, అద్భుతాలే. మనం దీని గురించి మరింత లోతుగా వెళ్ళాలంటే యాక్చువల్గా భగవద్గీత ఎలాగా డయాస్ల మీద చెప్పేది కదా, వర్క్షాప్లోనే చెప్పాలి. వర్క్షాప్ ప్రతి నెల 3 రోజుల పాటు నేను తపోవనంలో నెల్లూరులో ఆశ్రమంలో పెడుతుంటాను. 3 రోజులు వర్క్షాప్ ఉంటుంది. ఈసారి అటెండ్ అయినప్పుడు చెప్పుకుందాం. ఈరోజు మనం మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫైనల్గా ఒకే ఒకటి చెప్తాను. నేను నాకు బాగా ఇష్టమైన అధ్యాయం ఒకటి ఉంది, ఆత్మ సమన్వయ యోగం, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. మన ఆత్మను మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, మన ఆత్మ మన మైండ్ని బ్యాలెన్స్ చేయాలి. నువ్వు ప్రపంచం అన్న మైండ్ని బ్యాలెన్స్ చేయాలి, ప్రపంచం అన్న మైండ్ నిన్ను బ్యాలెన్స్ చేయకూడదు. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేక ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పనండి. వరల్డ్ WHO రిపోర్ట్ ప్రకారం ప్రతి 3 సెకండ్లకి 2 ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఇది ఇప్పుడు కావాలంటే గూగుల్ కొట్టండి, వస్తుంది. సూసైడ్స్ వరల్డ్ వైడ్గా 3 నిమిషాలకి 2, దాదాపుగా అటు ఇటుగా ఉండొచ్చేమో. అంటే ఒక గంటకి ఎంతమంది? మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 5-6 గంటలు అయింది, ఎంతమంది చనిపోయారు ఊహించండి. కరోనాలో 1,000 మందో 5,000 మందో 10,000 మందో చనిపోతే మనం దానికి అల్లకల్లోలం అయ్యాం. కానీ నవ్వు ఎంతమంది చనిపోయారు? దేనివల్ల చనిపోయారు? సూసైడ్. అంటే మైండ్ బ్యాలెన్స్గా లేక, తనకి మధ్యలో గొడవ. గుర్తుపెట్టుకోండి, మనిషి చనిపోయేది ఎప్పుడు పక్కవాడి వల్ల కాదు, ఆత్మహత్య ఎప్పుడు పక్కవాడి వల్ల జరగదు, హత్య కూడా పక్కవాడి వల్ల జరగదు, తనకి గొడవ. ఈ తనకి అంటే ఎవడు? జీవుడు, ఆత్మ. నీకు జరిగే యుద్ధం. ఎందుకు ఇలా జరుగుతుంది? మేము ఎప్పుడు అలా చేయలేదని అనుకున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో 4 సార్లు చనిపోదామని అనుకుంటాడు. అంతో ఇంతో, కొంతమంది ఎక్కువ సార్లు అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? భగవద్గీతలో స్పష్టంగా ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. వాయు ప్రసారం లేని చోట దీపం అని క్లియర్గా చూపించాడు. అంటే నువ్వు ఎలా ఉండాలి? వాయు ప్రసారం లేని చోట దీపం లాగా నిశ్చలంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు అయినా. అంటే అండి ఏం చేయకూడదండి, అన్నీ చెయ్యాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్జునుడు యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు. బాగా చూడు అన్నాడు. అదిగో తాతగారు, ఇదిగో ఆ తండ్రి అంతా చూశాడు. చూడగానే అతనికి దుఃఖం కలిగింది, అదే వేదన కలిగింది. వేదన కలగానే అతనికి గుర్తు చేశాడు. నువ్వు మళ్ళా బాగుగా చూడు అన్నాడు, సరిగా చూడు అన్నాడు. అతను నీ భార్యను ఆ రోజు అవమానించాడు, ఆ రోజు నువ్వేం చేయలేకపోయావు, ఈరోజు ఏమన్నా చేయొచ్చు. అదిగో నిన్ను చిన్నప్పుడు నీ తమ్ముణ్ణి భీముణ్ణి మత్తు మందు పెట్టేసి నీళ్ళలో పడేశారు, మీ ఫ్యామిలీని తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు అని బ్యాడ్ థింగ్స్ అన్ని కృష్ణుడు గుర్తు చేస్తాడు. గుర్తు చేయగానే అర్జునుడికి అది సినిమాలో హీరోకి ఎలా బ్లడ్ లేస్తుంది చూడండి, బ్లడ్ సర్రమని పొంగుతుంది అనమాట. తీ బావా తీ, బండిది వేసేద్దాం, ఒక్క రోజులో అయిపోలేద్దాం అన్నాడు. ఆగాగు అన్నాడు. అని మళ్ళీ ఏం చేశాడు? ఎవరిని చంపుతానంటున్నావు, మరొకసారి చూడు అంటాడు. మీ గురువునా చంపుతానంటావు అంటాడు. తాతగారినా అంటే ఈ రోజు అంటే మీ తాత చెడ్డ అయిపోయాడు, మరి నిన్ను గుండెల మీద ఎత్తుకొని పెంచాడు కదరా, మర్చిపోయావా? ఆ దుర్యోధనుడు ఇప్పుడు చెడ్డాడు, ఇప్పుడు నీకు హాని చేసి ఉండొచ్చు, మీ అంతా ఒకే ఇంట్లో తిన్నారు, ఒకే మంచం మీద పడుకున్నారు కదా అని స్వీట్ థింగ్స్ గుర్తు చేస్తాడు. మళ్ళా డౌన్ అయిపోతాడు.
ఇప్పుడు యుద్ధం చేయను అన్నోడిని ఇంటికి తీసుకుపోవచ్చు కదా, యుద్ధం చేయని రెచ్చగొట్టాడు. కొన్ని రెచ్చగొట్టేసిన వాడిని యుద్ధం చేయనివ్వచ్చు కదా, నో 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 అని స్వీట్ థింగ్స్ గుర్తు చేశాడు. మళ్ళా వెంటనే డెలా పడిపోయాడు. అప్పుడు చెప్పాడు సాంఖ్యం గురించి. ఎందుకు కృష్ణుడు ఎలా చేశాడంటే, ముందు నువ్వు బాధతో యుద్ధం చేసావనుకో అది ఆత్మహత్యతో సమానం. అంటే మీరు బాధతో ఏ పని చేసినా ఆత్మహత్యతో సమానం. మీ అంతరం ఒప్పుకోకుండా ఏ పని చేసినా అది ఆత్మహత్య. గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య అంటే పేక్కోచుకోవడం కాదు. నీ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అది ఆత్మహత్యే, ఇన్నర్ ఇష్టం. ఓకే. రెండోది, ఆవేశంతో చేస్తే హత్యతో సమానం. పద బండిది వేసేస్తాను, కాదు ఆగు ఆగు, వాళ్ళు ఎవరనుకున్నావు, ఎంత మంచి వాళ్ళు అనుకున్నావు, నీ తండ్రి, నీ తాత, నీ బంధువులు, నీ మిత్రుడు అని వాళ్ళతో ఉన్న స్వీట్ థింగ్స్ గుర్తు చేశాడు. అంటే ఆవేశపడ్డవాడిని డౌన్ చేశాడు, డౌన్ అయిన వాడిని లేపాడు. మరి ఇప్పుడు చేయొద్దాం అంటాడు. దీని అర్థం ఏంటంటే, నువ్వు వాళ్ళ మీద ద్వేషంతో యుద్ధం చేయొద్దు. అదేవిధంగా నువ్వు బాధతో యుద్ధం చేయొద్దు. మరి ఎందుకు చెయ్యాలి? ఇది నా డ్యూటీ, నా ధర్మం. మీరు అధర్మం చేశారు కాబట్టి నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నాను, ఐఎమ్ సో సారీ అని కార్యోన్ముఖుడివి కా అన్నాడు. కార్యోన్ముఖుడు, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఎంత అద్భుతమైన పదం తెలుసా? కార్యోన్ముఖుడు అంటే నువ్వేం పని మీద వచ్చో ఆ పని చేయి. అది కూడా ఎలా చేయాలి? నిన్ను నువ్వు కోల్పోకుండా చేయాలి. నా డ్యూటీ అది, అంతే. ఇలా చేస్తే నీ కర్మ అంటాడు ఆయన. ఇది చాలా లోతైన పాయింట్స్ అనమాట. అందుకని ఎప్పుడైనా మీరు ఏం పని చేస్తారో చేయండి. భగవద్గీత ఎప్పుడు పని చేయొద్దని అనలేదు, వదిలిపెట్టద్దు అనలేదు. భగవద్గీత ఎప్పుడు కూడా ఒకటే చెప్పింది, డూ యువర్ డ్యూటీ అందే. అయితే దాన్ని ఎలా చేయాలంది? వాయు ప్రసారం లేని చోట దీపం అంది. నిశ్చల చిత్తంతో చేయాలి. నిశ్చలం అంటే ఎవరన్నా తన్నాల్సి వచ్చింది అనుకోండి, నిశ్చలంగా తన్నండి. మీరు ఆవేశపడిపోయి వాణ్ణి కొట్టాక పిల్లోని కొట్టేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో లాస్ట్ 2 years బ్యాక్ జరిగింది. ఒకడు తాగాడు, ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. నువ్వు రోజు ఎలా చేస్తున్నావు అని ఆమె కొట్టింది, వాడు కొట్టాడు. నా బతికేలా అయిపోయింది, నువ్వు ఇలా చేస్తే నేను నా బిడ్డలు చస్తాము అందే. చస్తే చావు అన్నాడు. వెంటనే కిరోసిన్ తెచ్చింది, పిల్లల మీద పోసింది, ఆమె పోసుకుంది, అగ్గిపొలిగేసింది. చిన్నపిల్లలు పాపం ఆడుకుంటున్నారు, పిలిచింది రండి రా అని. అమ్మ ఏదో ఆ పిచ్చిలు పెడుతుందని పరిగెట్టుకొస్తారు. అంతే, కిరోసిన్ పోసింది, అంటించింది, బాగుమని పడిపోయారు. వీళ్ళందరినీ హాస్పిటల్లో వేశారు. హాస్పిటల్లో వేస్తే అందులో చిన్నపిల్లలు కదా, వాళ్ళు 80% కాలిపోయారు, 80-90% కాలిపోయారు. అమ్మ నన్ను ఎత్తుకొని ఏడుస్తుంటాడు ఆ పిల్లడు. వాడిని పట్టుకుంటే ఆ స్కిన్ వచ్చేస్తుంది, పట్టుకొనిరు. బర్న్ యాక్సిడెంట్స్లో వాళ్ళని ముట్టుకొనివ్వరు, వాళ్ళ మీద ఒక జాలీ లాంటిది పెట్టేస్తారు. అది ఇంకా ఆ తల్లి అక్కడే కూర్చొని తలగొట్టుకొని ఏడుస్తూ ఉంది, నేనే నా బిడ్డలు చంపుకున్నాను అని ఏడుస్తూ ఉంది. ఇది ఒక సీను. ఇంకా ఆ తర్వాత ఆ పిల్లలు చనిపోయారు, అది వేరే విషయం. అయితే పిల్లోడికి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా పిల్లోడిని ఒళ్ళో పెట్టుకొని జోకొట్టే తల్లి ఎందుకు కాల్చింది? ఒకే ఒక్కటి లేక, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సంయమనం. నీవు ఎంత నేర్చుకోవాలి ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు అనుకుంటున్నారే మేము అలాంటి వాళ్ళం కాదండి అనుకుంటున్నారు మీ అందరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మీ ఇంట్లో తెపాళ ఉందా? తెపాళ దానికి సొట్లు ఉన్నాయా? ఎందుకు ఉన్నాయి చెప్పండి. ఎన్నిసార్లు మీరు నేలకేసి కొట్టారు, ఎన్ని కప్పులు బాలగొట్టారు, ఎన్నిసార్లు ఫోన్లు బాలగొట్టారు చెప్పండి. అవునా కదా? మీరు ఎన్నిసార్లు ఇసిరేస్తారు? అంటే మనలో బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేదు. వాళ్ళు కొంచెం మెట్టెక్కారు అంతే, మీరు తెపాలతో సరిపెట్టారు. భార్య మీద కోపం వచ్చి భర్త ఫోన్ బాలగొడతాడు, భర్త మీద కోపం వచ్చి భార్య సామాన్లు బాలగొడుతుంది. లేకపోతే ఎందుకు ఇంట్లో చిన్న గొడవ అయితే మీరు అంట్లకి ఇంట్లో కంచాలు ఎలా ఇసిరేస్తారు నాకు తెలీదా? దడేలు మంచి సౌండ్ వస్తుంది ఇళ్లలో నుంచి. అంటే మీకు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేదు. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు ఏమన్నా భరించాలండి, ఓ ప్రాబ్లం, భరించు. ఆ తెపాలను నెమ్మదిగా కింద పెట్టి ఎవడన్నాడు వాడిని వేసుకో. ఆ తెపాలు ఏం చేసింది మధ్యలో? ఆ పిల్లలు ఏం చేశారు మధ్యలో? పిల్లలు ఎంత నరకం అనిపిస్తున్నారు తెలుసా ఈ విషయంలో? ఎవడ కోపం రాని పిల్లలు బలి. ఎందుకని? వాళ్ళు తిరిగి కొట్టరు కాబట్టి. కానీ ఒకరోజు అంటూ ఉంటుంది వాళ్ళకి, కొద్దిగా పెద్ద అవుతారు, అప్పుడు ఉంటుంది మన కథ. అవునా కాదండి? కనుక భగవద్గీతలో ఇది అసలు ఇవన్నీ ఉన్నది ఎందుకోసం అండి? మన జీవితానికి అన్వయించుకోకపోతే భగవద్గీత ఎందుకండి? ఊరికే దాన్ని మనం పారాయణం చేసి పూజ చేసి పెట్టుకోవటానికి కాదది. కృష్ణుడు భగవద్గీత చెప్పింది పర్పస్ ఆఫ్ లైఫ్, మన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి. అందుకని ఈ రోజు నుంచి మీరు యుద్ధం చేస్తారా, ఉద్యోగాలు చేస్తారా,
వ్యాపారాలు చేస్తారా? ఏమన్నా చేయండి. కృష్ణుడు చెప్పిన ఒక ఉపమానం గుర్తుపెట్టుకోండి. వాయు ప్రసారము లేని చోట దీపము వలె నేను నిశ్చలంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.